భారతదేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంటే నరేంద్ర మోడీ పట్టించుకోవట్లేదు. ఆ అందుకనే కాక్రోచులు పెరుగుతున్నారు. ఈ కాక్రోచులు పెరుగుదల వెనకాల ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది, కమ్యూనిస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆ పేర్లతో వాళ్ళ మొహాన్ని చేదరించుకున్నారు కాబట్టి పేరు మార్చుకుంటున్నారు, బాగానే ఉంది. బట్ భారతదేశంలో గత 6 సంవత్సరాలలో 17 కోట్ల ఉద్యోగాలు కొత్త నమోదైంది. ఇది అధికారిక లెక్క. ఎలాగా ఈ లెక్క? పిఎఫ్ యాడ్ అయినప్పుడు మాత్రమే ఇస్తుంది ప్రభుత్వం ఆ లెక్క. ఇది పక్కన పెడదాం. ప్రభుత్వ ఉద్యోగాలు అయితే 17 కోట్లు 50 కోట్లు ఇయ్యరు కదా, ప్రైవేట్ ఉద్యోగాలే కదా. నిజంగా ఉద్యోగాలు లేవంటే ఒకసారి హైదరాబాద్ లో ఏంటో ఆదివారం కాదు, రోజు డైలీ పేపర్ చూడండి, సిటీ ఎడిషన్స్ లో ఎన్ని ఏది వాంటెడ్ కాలమ్స్ ఉన్నాయో. ప్రతిదీ ఉద్యోగమే కదా, ఉపాధే కదా. ఉపాధిని ఇచ్చేదే ఉద్యోగం. జొమాటోలో పనిచేయడం కూడా ఉపాధే కదా, ఉద్యోగమే కదా. స్విగ్గీలో పనిచేయడం ఉద్యోగం, ఉపాధే కదా. అందరికీ ఏసీ రూమ్ లో కూర్చొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం కాదు, కష్టపడే మెకానిక్ ఉద్యోగమే. తిండి పెట్టేది ఏదైనా సరే ఉపాధి ఆ ఉద్యోగం, అదే ప్రభుత్వాలు చేయాల్సింది. అది జరుగుతూనే ఉన్నాయి. మనుషులు దొరకట్లేదు, వ్యవసాయానికి కూలీలు దొరకట్లేదు, పరిశ్రమలకు కార్మికులు దొరకటం లేదు, బార్బర్ షాపుల్లో పెద్ద పెద్ద పెట్టుకుంటే స్పాలు పెట్టుకుంటే మనుషులు దొరకట్లేదు. చివరికి దాన్ని ఏమంటారు, మన డిమార్ట్లు, రిలయన్స్ దగ్గర మనుషులు దొరకట్లేదు, పెట్రోల్ బంకుల దగ్గర మనుషులు దొరకట్లేదు. కళ్ళెదురుగుండా ఉద్యోగాలు ఖాళీ కనబడుతున్నాయి, మనుషులు కనబడుతుంటే ఉద్యోగాలే ఉంటే ప్రతి ఒక్కరికి ₹1,00,000 ₹1,00,00,000 చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఇంతకుముందు కాంగ్రెస్ ఏమైనా ఇచ్చిందంటగా, కమ్యూనిస్ట్ ఏమైనా ఇచ్చారు అట్లాగా. ఎందుకు ఈ పనికి వాళ్ళు పని చేస్తారు?